अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 23 रजब है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, जो जवान किसी बूढ़े की इज्जत उसके सन की वजह से करेगा तो अल्लाह ताला उसके लिए भी किसी शख्स को मुकर्रर करेगा जो उसके बुढ़ापे के वक्त उसकी भी इज्जत करे। और अब सुर्खियां। तेलंगाना आरटीसी मुलाजिमीन को 44% फिटमेंट और कॉन्ट्रैक्ट मुलाजिमीन को मुस्तकिल करने का फैसला। केसीआर की मीडिया कॉन्फ्रेंस। आंध्र प्रदेश हुकूमत ने आरटीसी मुलाजिमीन को 43% फिटमेंट देने का किया फैसला। मुस्तकबिल में हड़ताल न करने की अपील। तेलंगाना में कल होगा एमसेट इम्तिहान। तलबा को वक्त मुकर्ररा से पहले इम्तिहानी मरकज पहुंचने की हिदायत। पाकिस्तान की कराची शहर में बंदूक बरदारों का हमला। 47 अफराद हलाक, 20 हुए जख्मी। और अब तफसील। तेलंगाना हुकूमत ने आरटीसी मुलाजिमीन की मांगों से ज़्यादा ही नवाजिशें कर दी है। मुलाजिमीन को 44% फिटमेंट देने का ऐलान किया है और साथ में कॉन्ट्रैक्ट आरटीसी मुलाजिमीन को कल से बाकायदा बनाने का अमल शुरू करने का ऐलान किया है। केसीआर ने कहा कि हड़ताली मुलाजिमीन पर दायर किए गए मुकदमात फौरी वापस लिए जाएंगे। ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు చరిత్రలో లేని విధంగా 44% పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాలరీస్ అన్ని కూడా జూన్ నుంచే అమలు చేయబడతాయి. ఎఫెక్టివ్గా జూన్ మాసం నుంచే ఇస్తారు. జూన్ శాలరీ ఫస్ట్ జూలైకి ఇస్తారు కదా జూన్ శాలరీ. జూన్ మాసం నుంచే దీన్ని ఇంప్లిమెంట్కి వస్తుంది. ఈ మేకు రాదు, జూన్ నుంచి వస్తుంది. ఇప్పుడు రాకుండా అరియర్స్ ఏదైతే ఉందో ఒక 50% బాండ్స్ రూపంలో తీసుకోవాలని 5 years తర్వాత, మిగిలిన 50% మటుకు కార్మికులకు కొన్ని అప్పులు ఉంటాయి, పిల్లలు చదువులు ఉంటాయి కాబట్టి అరియర్స్ ఉన్నాయి. కాబట్టి ఉగాది, దసరా, ఫస్ట్ దసరా అంటే 3 భాగాలు చేసినట్టు 50% అరియర్స్ను. ఒక భాగం ఏమో వచ్చే దసరాకు అంటే అక్టోబర్లో, రెండవది ఏప్రిల్లో ఉగాదికి, మూడవది మళ్ళీ దసరాకు 3 భాగాలు తీసుకుంటారు అరియర్స్. 50% మటుకు ఎగ్జామ్ అక్యుములేట్ అయి ఉంది కాబట్టి 100 కోట్లలో ఉంది కాబట్టి సంస్థ భారం కూడా మొయ్యలేదు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కూడా సరిపోదు కాబట్టి దాన్ని ఒక 5 years తర్వాత బాండ్స్ రూపంలో తీసుకుంటారు. అది మేనేజ్మెంట్ వాళ్ళు దాన్ని ఇప్పుడు కూర్చొని అగ్రిమెంట్ సైన్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వెళ్ళి ఆ అగ్రిమెంట్ ఫైనల్ చేసుకుంటారు. తదనంతరం ఈ సమ్మె సందర్భంగా అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలలో ఏవైతే కేసులు పెట్టినో యాజమాన్యం మొత్తం ఉపసంహరించుకుంటుంది. ఆ కేసులన్నీ కూడా రద్దు చేయబడతాయి. అన్ని కేసులు విత్డ్రా చేసుకుంటారు. ఎవరినైతే 5-10 మందిని సస్పెండ్ చేసినారో ఆ సస్పెన్షన్ అన్ని కూడా ఈ రోజు ఎత్తివేస్తారు. వీటన్నిటికి మించి ఈ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ అయితే ఏదో ఉందో అది శ్రమ దోపిడీ విధానం. మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఆర్టీసీలో. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆర్టీసీలో దాదాపు ఒక 4300 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా మొత్తం రెగ్యులరైజ్ చేస్తున్నారు రేపటి నుంచే. వాళ్ళందరూ కూడా ఈ జూన్ నుంచే పెంచిన జీతాలు కూడా వాళ్ళకి అందించబడతాయి. ఆ ప్రకారం आंध्र प्रदेश हुकूमत ने आरटीसी मुलाजिमीन के मुतालबे पर रजामंदी जाहिर की है, जिसके बाद रियासत में आरटीसी हड़ताल अमलन खत्म हो गई है। मुलाजिमीन यूनियन के साथ एपी हुकूमत के मुज़ाकिरात कामयाब रहे। मुज़ाकिरात के बाद एपी के वज़रा ने मीडिया से बात करके तफसील से वाकिफ कराया। బాగుండాలి, సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మంచి జరగాలని చెప్పి 7-8 రోజులు ప్రయత్నం చేసి కార్మికులకి ఎక్కడ కూడా అసంతృప్తి లేకుండా సంతృప్తి పరచాలని చెప్పి ఏదైతే వాళ్ళు 43% ఫిట్మెంట్ అడిగారో ఈ సంస్థ ద్వారా పూర్తిగా చర్చించి వాటికి అంగీకరించామని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. దాని మీద ఈరోజు కూర్చుని అన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. ఫిట్మెంట్ 43%కి మేము ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మేము దానికి ఓకే చేయటం జరిగింది. కాకపోతే ఏరియర్స్ పెద్ద బర్డన్ ఉంది, సుమారు 1100 కోట్ల రూపాయలు. వీటిని కూడా కూర్చొని అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసి వారికి భవిష్యత్తులో
ఒక 30 సంవత్సరాల్లో రిటైర్ అయ్యేటప్పుడు ఇచ్చే పద్ధతి మీద ఏ సంవత్సరం రిటైర్ అయితే ఆ సంవత్సరం ఆ ఫిట్మెంట్తో పాటు ఈ ఏరియర్స్ కూడా కలిపి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనప్పటికీ ఆర్టీసీని పటిష్టం చేసేదంటూ యూనియన్లు భవిష్యత్తులో మీరు కూడా మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాను, మీరు స్ట్రైక్స్కు పోవద్దండి. आरटीसी यूनियन के लीडर पद्माकर ने तमाम मुलाजमीन को फौरी आरटीसी खिदमात बहाल करने का मशवरा दिया। उन्होंने कहा कि हुकूमत और मुलाजमीन यूनियन के दरमियान मज़ाकिरात कामयाब रहे। 43% ఫిట్మెంట్ సమస్య పరిష్కారం అయింది కాబట్టి తక్షణము ఆర్టీసీ కార్మికులందరూ విధుల్లోకి హాజరై సర్వీసులు పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటి వరకు ప్రజలకు మేము కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇబ్బందికి కలగజేయాలని చెప్పేసి అనుకోలేదు. ప్రజలు కూడా ఈ 43% ఫిట్మెంట్కి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇబ్బందులకు గురవుతూ కూడా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇప్పుడు పడుతున్నటువంటి ఆర్థిక భారమే కాకుండా ఇతరత్ర ఆర్టీసీ పుంజుకోవటానికి మా సాయశక్తుల కృషి చేస్తాము. మంత్రులకి ప్రభుత్వానికి కూడా ఈ ఆర్టీసీ రవాణా వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటామని చెప్పేసి అన్నాము. అదే రకంగా ఏరియర్స్ దగ్గర ఒక ప్రతిష్టంభన వచ్చినప్పుడు దానికి కూడా మధ్య మార్గంగా వెంటనే ఈ బరువును భరించడానికి ఆర్టీసీకి ఉన్నటువంటి ఆదాయ వనరులని మనకు తెలుసు కాబట్టి కొంత విషయాన్ని మేము కూడా సడలింపు చేస్తూ కార్మికులకు ఇబ్బంది అయినప్పుడు కూడా ఏరియర్స్ విషయంలో మీరు పెద్ద మనసుతోటి అంగీకరిస్తారనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. తక్షణం ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి కార్మికులందరికీ 1/4/2013 నుంచి రిటైర్డ్ అయినటువంటి కార్మికులందరికీ కూడా ఏరియర్స్ వస్తాయి. అలాగే భవిష్యత్తులో ఎవరు రిటైర్డ్ అయినా కూడా 1/4/2013 నుంచి చెల్లించాల్సినటువంటి ఏరియర్స్ కూడా తక్షణం చెల్లింపులు జరుగుతాయి. మిగిలిన వాళ్ళకి మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో ఏరియర్స్ ఎట్లా అనేటువంటి చూసినాం. 2 సంవత్సరాల ఏరియర్స్ విషయంలోనే అటువంటి నిర్ణయం జరిగింది. ఈ ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించినటువంటి ఏరియర్స్ను కూడా మంత్రి గారే చెప్పారు. దసరా పండగకిను దీపావళి పండగకి ఏరియర్స్ రూపంలో మన కార్మికులకు చెల్లింపులు జరుగుతాయి. अनंतपुर में जगनमोहन रेड्डी की भरोसा यात्रा जारी है। जगन ने अनंतपुर में गुंथीकल मंडल में आंजिहानी सुधाकर नामी किसान के लवाहिकीन से मुलाकात की और उन्हें पुरसा दिया। सुधाकर नामी किसान ने 5 लाख रुपए का कर्ज लिया था और बोरवेल की खुदाई के लिए उसने पैसे खर्च किए, मगर वो पानी हासिल नहीं कर सका, जिसकी बिना उसने खुदकुशी कर ली। जगन अनंतपुर में किसानों से मुलाकात के लिए भरोसा यात्रा कर रहे हैं। वासर कांग्रेस पार्टी ने तेलुगुदेशम हुकूमत की होने वाली 1 साल की तकमील पर उसकी नाकामियों को बेनकाब किया। वासर कांग्रेस पार्टी के कायद धर्मना प्रसाद राव ने कहा कि तेलुगुदेशम हुकूमत अपनी मियाद के 1 साल मुकम्मल करने वाली है। 1 साल की तकमील पर उसने कोई प्रोजेक्ट को मुकम्मल नहीं किया और न कोई प्रोग्राम को भी पाए तकमील को पहुँचाया है। धर्मना प्रसाद राव ने तेलुगुदेशम पर आवाम को धोखा देने का इल्ज़ाम लगाया है। సంవత్సర కాలంగా నిరాశ, నిస్పృహ, నిస్తేజం పూర్తిగా నిండిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనతో ఇసిగిపోయినటువంటి ప్రజలకు సంవత్సరం తర్వాత ప్రభుత్వం తరఫున మళ్ళీ మోసకారి మాటలు చెప్పడానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు పూనుకుంటున్నారని నాకు అర్థమైంది. సంవత్సర కాలంలో ఏ ఒక్క కార్యక్రమం సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి పాపాన పోలేదు. రాష్ట్రంలో ఏ వర్గానికి చెందినటువంటి పౌరుల్ని సంతృప్తి చేసినటువంటి కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. फिलहाल रुकेंगे एक ब्रेक के लिए। ब्रेक के बाद खबरों का सिलसिला जारी रहेगा।
साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। कांग्रेस के नायब सदर राहुल गांधी के निर्मल दौरे की तैयारियां मुकम्मल कर ली गई हैं। राहुल गांधी कल शमशाबाद एयरपोर्ट पहुंचेंगे और एयरपोर्ट से वो निर्मल का दौरा करेंगे और वो निर्मल में मुतासिरा किसानों से मुलाकात करेंगे। राहुल गांधी के दौरे की तफसीलात से कांग्रेस के साबिक MLA श्रीधर बाबू ने वाकिफ कराया। Rahul Gandhi ji is going to arrive at about 4 o'clock evening in the international airport. Straight from there he will proceed to Nirmal. En route he will have a stopover of 10 to 12 stopovers in between, a minute or 2 minutes or 5 minutes, a brief speech by him to address the gathering in all those places, and he will be arriving at Nirmal by 11 or 12 in the night. Not exactly the road show. Basically, if there is any large gathering en route, he may try to stop over. It's not a road show at all. Basically, this program is only meant for and to address the farmers and the farmers' issue. Basically, overnight he will stay at Nirmal. From there, early morning, he will proceed to village Koratikal. From there, he will start the Padayatra. En route Padayatra, he will visit 5 villages. In all those 5 villages, he will console the families of the farmers who have committed the suicides. The 5 families he will console. राहुल गांधी के निर्मल दौरे को टीआरएस ने तनकीद का निशाना बनाया है। टीआरएस के MP बी सुमन ने कहा है कि राहुल की यात्रा किसानों के लिए नहीं बल्कि कांग्रेस की भरोसा यात्रा है। భావిస్తున్నదల్లా రాహుల్ గాంధీ గారు చేయబోయేది రైతు భరోసా యాత్ర కాదు, కాంగ్రెస్ భరోసా యాత్ర అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులకు భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి భావించి కాంగ్రెస్ నాయకులకు భరోసా ఇవ్వడానికి వారు వస్తున్నారని చెప్పి అనుకుంటా ఉన్నాం. రైతుల గురించి వారు వస్తలేరని చెప్పి అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఒక విషయాన్ని మాత్రం మీడియా ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా ఒక రైతు బిడ్డ, వారే వ్యవసాయం చేస్తారు. रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने कहा कि बीजेपी स्वच्छ हैदराबाद प्रोग्राम के हवाले से गैर जरूरी वावेला मचा रही है। उन्होंने कल सेक्रेटरीट में बीजेपी के अवामी नुमाइंदों के एहतजाज को सस्ती शोहरत का हरबा करार दिया। उन्होंने कहा कि स्वच्छ हैदराबाद प्रोग्राम सबको साथ लेकर ही अंजाम दिया जा रहा है। ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే మీకు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి, లేకపోతే ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. మీరు దయచేసి మీ సంబంధిత అధికారులను అడగండి. ఇప్పుడు 16వ తారీఖు ప్రోగ్రాం జరుగుతుంటే గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం ప్రాసెస్ చేసినప్పుడు అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత నీకు అన్ని పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని పిలవడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఆల్రెడీ రేపు మధ్యాహ్నం పిలుస్తున్నాం. ఏది తెలుసుకోకుండా ఏదో మీ రాజకీయ అవసరాల కోసం లేకపోతే నీతి మాలినటువంటి రాజకీయాలు చేయాలనేటువంటిది దయచేసి మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. तेलंगाना हुकूमत की जानिब से कल एमसेट इम्तिहान का इनेकाद किया जा रहा है, जिसके लिए इंजीनियरिंग ज़ुमरे में 1,40,000 और मेडिसिन ज़ुमरे में 93,000 उम्मीदवार शिरकत कर रहे हैं। एमसेट इम्तिहान के लिए तमाम तैयारियां मुकम्मल कर ली गई हैं। उम्मीदवारों को क़ब्ल अज़ वक्त इम्तिहानी मराकिज़ पहुँचने का मशवरा दिया गया है। 40,000 మంది ఇంజనీరింగ్ రాస్తున్నారండి. అదేవిధంగా 93,000 మంది మెడికల్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. అయితే మేము అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం, వీలైన తొందరగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అయితే ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా అనుమతించట్లేదు. కాకపోతే విద్యార్థులకి ఎక్కడ లేట్గా వచ్చినా కూడా ఆ సెంటర్స్లో అక్కడ అకామిడేట్ చేసే ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంకా పోలీస్ శాఖ వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ ఆ రోజు విద్యార్థుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తున్నాం. మొన్న కూడా జరిగినప్పుడు ఒక్క విద్యార్థి కూడా ఆలస్యం రాలేదు. సో మేము చేసిన అరేంజ్మెంట్స్కి ఏ విద్యార్థి కూడా టెస్ట్ సెంటర్కి ఆలస్యంగా చేరుకోవడం మాకు నమ్మకం. ఒకటి ఏంటంటే ఒక విజ్ఞప్తి ఏంటంటే మీడియా ద్వారా ఒకవేళ పొరపాటున ఒక విద్యార్థి ఒక సెంటర్కు రాసే బదులు వేరే సెంటర్కు పోయినా కూడా అక్కడ ప్రత్యామ్నాయ అవకాశాలు ఆ సెంటర్ ఇస్తుంది. కాబట్టి కాకపోతే 10 గంటల లోపునే పోవాలి ఆ అబ్బాయి లేదా అమ్మాయి. కాబట్టి ఒకవేళ మళ్ళీ దూరం పోయి సమయం వృధా అయ్యే టైంలు ఉంటే మాత్రం ఆ
సెంటర్ ఏ సెంటర్ దగ్గర ఉంటే ఆ సెంటర్ పోయి మీరు రాయాలి. ఆ సెంటర్ ఒకవేళ పొరపాటున ఒక సెంటర్ బదులు ఒక సెంటర్ పోయినా కూడా ఆ సెంటర్లో మీకు సెంటర్ రిపోర్ట్ చేస్తే ఆ సెంటర్లో ఆ విద్యార్థికి కానీ విద్యార్థిని కానీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. नायब वज़ीर आला महमूद अली सऊदी अरब के कामयाब दौरे के बाद हैदराबाद लौट आए हैं। उन्होंने बताया कि साबिक़ दक्कन रियासत के आज़िमीन हज की मुफ्त रिहाइश निज़ाम रुबात का मसला हल कर लिया गया है। महमूद अली ने मजीद बताया कि तेलंगाना हुकूमत रियासत के तमाम आज़िमीन की मुफ्त रिहाइश को यकीनी बनाने का मनसूबा बना रही है कि वहाँ जो रुबात जो बची हुई उसमें सिर्फ 246 आदमी की जगह है, मगर इस मरतबा 600 आदमी और एक बड़ी बिल्डिंग किराए पर लेकर उसमें 600 आदमी दक्कन स्टेट के क़याम करने की सहूलत मुहैया की जा रही है, जो काफ़ी हमारे लिए अच्छी बात है। और हम यही कोशिश कर रहे हैं कि आगे हमारे पूरे हाजी का फ्री अकोमोडेशन हो सके, उसके लिए एक अच्छा सा प्लान भी बनाया गया। और हमारे जो निज़ाम ट्रस्ट के जो ज़िम्मेदार हैं उस पर भी उन्होंने भी बड़ी दिलचस्पी से मुजाहरा करते हुए हमारे हाजियों की सहूलत के लिए जो उस ज़माने में रुबात बनाए गए थे उसमें हम मैक्सिमम हाजियों को क़याम करने की सहूलत फराहम करने की कोशिश कर रहे हैं। उसमें भी अल्लाह से दुआ है कि उसे कामयाबी हो। मगर इस मरतबा 22 और 23 तारीख़ को हुसैन शरीफ वहाँ के जो नाजिर है और हमारे मुबारक साहब जो वहाँ के काउंसलर जनरल, दोनों को मैं इन्वाइट किया हूँ। वो ज़रूर आकर यहाँ हैदराबाद में हाजियों के लिए ड्रा करेंगे। इंशाअल्लाह वो ड्रा होने के बाद ज़रूर उन्हें 600 आदमी को मुकम्मल तरीके से सहूलत पहुँचाई जाएगी। एम्स के डॉक्टर्स ने जुड़वा सरों वाली वीना वानी का ऑपरेशन दिल्ली में ही करवाने की बात कही है। एम्स का कहना है कि लंदन ग्रेट आर्मेंड स्ट्रीट के डॉक्टरों को हिंदुस्तान बुलाकर ऑपरेशन किया जाएगा। वीना वानी का ऑपरेशन हिंदुस्तान में ही करवाने के इम्कानात पर तेलंगाना हुकूमत ने एम्स दिल्ली से राय हासिल की थी। एम्स ने राय जाहिर की कि वीना वानी के जुड़वा सरों को अलहदा करने के लिए उनके पास तमाम तर असरी आलात व सहूलियात मौजूद हैं, लेकिन क्या लंदन के डॉक्टर्स एम्स दिल्ली में आकर ये ऑपरेशन अंजाम देंगे, इस बात का खुलासा होना अभी बाकी है। कड़पा जिले के सुधावरम मंडल के बाखरपेट के करीब पुलिस ने भारी मकदार में सुर्ख संदल जब्त किया है। एक वैन में मिर्ची के थैलों के बीच रखकर सुर्ख संदल स्मगलर करने की कोशिश की जा रही थी कि पुलिस ने रोक लिया। स्मगलर्स वैन छोड़कर फरार हो गए। वैन को पुलिस ने सीज करते हुए महकमे जंगलात के दफ्तर को मुंतकिल कर दिया है। जब्त किए गए सुर्ख संदल की मालियत 1 करोड़ रुपये बताई जा रही है। पुलिस ने दावा किया कि मुलजिमीन को जल्द ही हिरासत में लिया जाएगा। सरकारी इश्तिहारात पर वज़राए आला, वज़रा और सियासी कायदीन की तस्वीर पर सुप्रीम कोर्ट ने एतराज़ जताया है। अदालत उज़्मा ने वाज़े किया कि ज़ाती तशहीर के लिए सरकारी मिशनरी इस्तेमाल करना दुरुस्त नहीं है। सुप्रीम कोर्ट ने मशवरा दिया कि वज़ीर आज़म, सदर जमहूरिया हिंद और चीफ जस्टिस ऑफ इंडिया के तस्वीर ही तशहीर के लिए इस्तेमाल की जा सकती हैं। फोटोग्राफ्स ऑफ पॉलिटिकल पर्सनैलिटीज इंक्लूडिंग द चीफ मिनिस्टर और मिनिस्टर्स कैनॉट बी यूज्ड in any government advertisement from today. That only the photographs of the Prime Minister, President and Chief Justice can be used, and that too if those functionaries themselves allow the use of their photographs in government advertisements. The court has further directed the government to appoint an ombudsman of 3 independent neutral people independent of the government to oversee the implementation of this direction. This means that from today onwards, no advertisements issued by any government, whether central or state government, can use photographs of even the chief minister or any ministers of any government, and that specifically only the Prime Minister and President and Chief Justice photographs can be used only if they allow them. This would mean that those advertisements and hoardings which are continuing all over the country, which are in place all over the country, which show photographs of various ministers, chief ministers, etc., they will have to be taken down forthwith. बॉलीवुड के किंग खान शाहरुख खान को इन्फोर्समेंट डायरेक्टोरेट ने नोटिस जारी की है। शाहरुख खान की आईपीएल टीम कोलकाता नाइट राइडर्स से मुताल्लिक ये नोटिस बॉलीवुड अदाकार को रवाना की गई है। केकेआर टीम के शेयर्स की कीमत को 8 से 9% कम बताने के उन पर इल्जामात है, जिसकी वजह से 70 करोड़ रुपए की सरकारी आमदनी कम हो जाने की खबर है। इसी से मुताल्लिक तफसीलात फराहम करने के लिए ईडी ने शाहरुख खान को नोटिस जारी की है। इस मामले पर बहुत जल्द ईडी के रूबरू हाजिर होकर तफसीलात देंगे।
पाकिस्तान में होने वाले खौफनाक हमले में बंदूक बरदारों ने 47 अफराद को गोली मारकर हलाक कर दिया है। ये हमला कराची शहर में हुआ है। बंदूक बरदार जो पुलिस का यूनिफॉर्म पहने हुए थे, वो एक बस में दाखिल होकर मुसाफिरीन के सरों पर गोलियां चलाईं। इस हमले में 20 से ज्यादा अफराद जख्मी भी हुए हैं। महलूकीन का ताल्लुक इस्माइलिया फिरका से बताया गया है। अभी तक किसी ग्रुप ने इस हमले की जिम्मेदारी कबूल नहीं की है। हिंदुस्तान और पाकिस्तान के दरमियान क्रिकेट रिश्ते 2 महीनों में बहाल हो सकते हैं। इस सिलसिले में पीसीबी के सदर शहरियार खान ने बीसीसीआई के हम मनसब जगमोहन डालमिया और वजीर फाइनेंस अरुण जेटली से मुलाकात करके और क्रिकेट रिश्तों पर तबादिले ख्याल किया है। शहरियार खान ने कराची हमले की मजम्मत की है। होगी जगमोहन डालमिया से तो मेरी कलकत्ते में हुई थी। कल अरुण जेटली से मिल लिया, आज अनुराग ठाकुर से मिल लिया। इन तीनों से मिलने के बाद मुझे इस बात का एहसास है कि हम सही रास्ते पे जा रहे हैं और ये सीरीज इंशाल्लाह इसकी इजाज़त हुकूमत, इंडियन हुकूमत दे देगी। जेटली जी ने क्या कुछ बोला, कब तक, मतलब क्या सीरीज की जो परमिशन है वो कब तक हो जाएगी? नहीं, इस पर कोई टाइम लिमिट हमने नहीं रखी है, लेकिन मेरे ख्याल से अगले 2-3 महीने में हो जाएगा। सर, कराची में जो अटैक्स हुए हाथ में और उसमें जिम्बाब्वे का टूर है, जिम्बाब्वे की टीम को देख के कैसे आप लोग देख रहे हैं? भाई बाबा अफसोसनाक बात है, लेकिन ये तो अटैक्स एंटिसिपेटेड थे, इसलिए कि हमारी आर्मी ने अब जो एक्शन लिया है, बड़ा सख्त एक्शन लिया है आर्मी और एयरफोर्स ने टेररिस्ट के खिलाफ। वजीरिस्तान, नॉर्थ साउथ वजीरिस्तान और भी जगहों पर वहाँ बहुत उनकी कामयाबी हुई है। उनको उनके जो हाइड आउट्स थे, उनके जो असला के जो जगहें थी, उनको ख़त्म कर दिया और वो अब वहाँ से भागना शुरू कर गए हैं। लेकिन उसका लैपटॉप्स, टैबलेट्स और स्मार्टफोन्स आने के बावजूद भी डेस्कटॉप के ख्वाहिशमंदों के लिए एचपी ने नया डेस्कटॉप मुतारिफ किया है, जिसका नाम स्ट्रेट रखा गया है। 2 स्क्रीन की सहूलत के साथ साथ 2D और 3D टेक्नोलॉजी को एचपी ने पेश किया है, जिसमें HD टच स्क्रीन, कैप टू टच पैड, मैच सेकेंड टच स्क्रीन के साथ काबिल इस्तेमाल बनाया गया है। इतना ही नहीं, डेस्कटॉप पर हाई रेजोल्यूशन कैमरा और प्रोजेक्टर की तनसीब भी की गई है, जिसके बाद हाई एंड स्कैनिंग और हाई रेजोल्यूशन तस्वीर कुशी की जा सकती है। कैप टू टच पैड के जरिए एडिटिंग भी की जा सकती है। माइक्रोसॉफ्ट विंडोज़ 8.1 वर्जन के साथ एचपी वर्कस्टेशन पर काम करने के लायक डेस्कटॉप तैयार किया गया है। एचपी ने कहा कि ये डेस्कटॉप ग्राफिक डिज़ाइनर्स और एनिमेटर्स के लिए कारआमद है। आखिर में सुर्खियां एक बार फिर। तेलंगाना आरटीसी मुलाजिमीन को 44% फिटमेंट और कॉन्ट्रैक्ट मुलाजिमीन को मुस्तकिल करने का फैसला, केसीआर की मीडिया कॉन्फ्रेंस। आंध्र प्रदेश हुकूमत ने आरटीसी मुलाजिमीन को 43% फिटमेंट देने का किया फैसला, मुस्तकबिल में हड़ताल न करने की अपील। तेलंगाना में कल होगा एमसेट इम्तिहान, तलबा को वक्त मुकर्ररा से पहले इम्तिहानी मरकज पहुंचने की हिदायत। पाकिस्तान के कराची शहर में बंदूक बरदारों का हमला, 47 अफराद हलाक, 20 हुए जख्मी। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।